గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గుజరాత్ బ్రిడ్జ్ కొలాప్స్ అన్నమాట. రీసెంట్ గా మనం చూసాం. ఇది ఏంటి అంటే గంభీరా బ్రిడ్జ్ అని ఒకటి ఉంది. అది సెంట్రల్ గుజరాత్ ని సౌరాష్ట్ర రీజియన్ తోని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అన్నమాట. ఓకే, అది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసినారు? 1985 లో కన్స్ట్రక్ట్ చేసినారు. ఇట్లాంటి బ్రిడ్జ్ కొలాప్స్ అనేవి రీసెంట్ గా పెరుగుతూ ఉన్నాయన్నమాట మనకి. దాన్ని కొంచెం మెయిన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ ఏంటి అని చూస్తే ఏంటి అంటే, న్యాచురల్ కాజ్ లో హెవీ రెయిన్ఫాల్, అంటే ఎక్కువగా వర్షాలు పడడం వల్ల అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సాయిల్ దాని స్ట్రెంగ్త్ లూజన్ అవుతూ ఉంటది. దాని వల్ల అక్కడ బ్రిడ్జ్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది రీసెంట్ గా మనం బీహార్ బ్రిడ్జ్ ఇన్సిడెంట్ లో చూసాము. అలాగే డిజాస్టర్స్ లైక్ ఎర్త్ క్వేక్ ఇట్లాంటివి కూడా ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీకెన్ చేస్తాయి అన్నమాట. ఓకే, అదే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ కూడా ఉంటాయి, లైక్ కరప్షన్, ఇన్ఎఫిషియన్సీ అన్నమాట. ఫర్ సపోజ్ గా కరప్షన్ పర్స్పెక్టివ్ ఇండెక్స్ అని ఒకటి వస్తుంది అనమాట. దాంట్లో 180 కంట్రీస్ ని అసెస్ చేస్తే మన ఇండియా 96th ర్యాంక్ వచ్చింది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఇక్కడ కరప్షన్స్ అనేవి ఎక్కువ జరగడం వల్ల మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్ట్రెంగ్తన్ గా అవ్వట్లేదు అనమాట. ఓకే, వీక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్, కాంట్రాక్ట్ బిడ్డింగ్ మెథడ్. కాంట్రాక్ట్ బిడ్డింగ్ మెథడ్ అనేది మీకు ఐడియా ఉండింటే, ఎవరైతే తక్కువ బిడ్ చేస్తారో, తక్కువ ప్రైస్ కి బిడ్ చేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ వెళ్ళిపోతుంది ఎక్కడైనా సరే. కాకపోతే ఇక్కడ ఎప్పుడైనా సరే క్వాలిటీ చూడాలి. ఎప్పుడైనా ఏం చూడాలి? క్వాలిటీ చూడాలి. ఎవరు తక్కువ ప్రైస్ బిడ్ చేస్తున్నారు అని కాదనమాట. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. తర్వాత ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్. క్రిసిల్ అని ఒకటి ఉంటుందండి. ఇది ఏంటి అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఇది మనకి ఏం చెప్తుంది అంటే మినిమం 6 to 7% ఆఫ్ జీడిపి. ఓకే, మినిమం 6 to 7% ఆఫ్ జీడిపి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి పెట్టాలి అంటుంది. కాకపోతే మన రీసెంట్ బడ్జెట్ లో మనం ఎంత పెట్టామండి? 3.1% ఆఫ్ జీడిపి పెట్టినాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ని బ్రిడ్జెస్ కి అసలు మనకి సేఫ్టీ ఆడిట్స్ అనేవి జరుగుతున్నాయండి? లేదు, ఏం జరగట్లేదు. ఆ మనకి ఇక్కడ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్నమయ్య బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోయింది. దానికి ఎప్పటి నుంచో సేఫ్టీ ఆడిట్ చేయాలి చేయాలి అన్నారు, కానీ అసలు ఎప్పుడు కూడా ఇంతవరకు చేయలేదన్నమాట. సో అలాంటి సేఫ్టీ ఆడిట్స్ అనేవి చేయడం లేదు. ఓకే, కాకపోతే కంటిన్యూస్ మెయింటైన్, ఏదైనా డ్యామ్ కానీ లేకపోతే ఏదైనా బ్రిడ్జ్ కానీ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దానికి సేఫ్టీ ఆడిట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలన్నమాట. ఓకే, తర్వాత మనకి గంభీరా బ్రిడ్జ్ ఉంది కదా, దాని కింద ఏం రివర్ ఫ్లో అవుతుంది అంటే మాహీ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉందన్నమాట. ఓకే, ఈ మాహీ రివర్ ఏంటి అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అన్నమాట. ఓకే, ఫర్దర్ గా ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే మధ్యప్రదేశ్ లో ఇది ఆరిజినేట్ అవుతుంది అనమాట. మధ్యప్రదేశ్ నుంచి ఇది రాజస్థాన్ ఏరియాకి వెళ్తుంది. మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ కి వెళ్ళి అక్కడి నుంచి గుజరాత్ కి వెళ్ళి అక్కడి నుంచి అరేబియన్ సీలో ఇది డ్రైన్ అవుతుంది. ఓకే, ఇది దీని ఫ్లో. ఇంకోటి ఏంటంటే మన ఇండియా మొత్తానికి ఇదే ఓన్లీ రివర్ మనకి చూసారా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని 2 సార్లు టచ్ అవుతుంది యూ షేప్ లో. ఇక్కడ రాజస్థాన్ కి వెళ్తుంది, మళ్ళీ రాజస్థాన్ నుంచి గుజరాత్ కి వెళ్ళేటప్పుడు కూడా ఇది టచ్ అవుతుంది అనమాట. 2 సార్లు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని టచ్ చేసే రివర్ ఏంటిది మన ఇండియాలో అంటే ఓన్లీ మాహి రివర్ అన్నమాట. ఓకే, దీన్ని మహీసాగర్ రివర్ అని కూడా పిలుస్తారు. ఓకేనండి, ఫర్దర్ గా ఇది ఎక్కడికి వెళ్తుంది? అరేబియన్ సీలో కలిసిపోతుంది అనమాట. ఎక్కడ? గల్ఫ్ ఆఫ్ కంబర్ లో ఇది అరేబియన్ సీలో కలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇక్కడ ఇది ఎస్టరీ ఫామ్ చేస్తుంది, డెల్టా ఫామ్ చేయట్లేదు. ఎస్టరీస్ ఎప్పుడైనా సరే వెస్టర్న్ సైడ్ మీరు ఎక్కడ ఏది చూసినా ఎస్టరీస్ ఫామ్ అవుతే డెల్టా ఫామ్ అవ్వదు. డెల్టా అని ఈస్టర్న్ సైడ్ అన్నమాట. డెల్టా అంటే ఏంటి? మనకి సెడిమెంట్స్ ని తీసుకొని వచ్చి ఇచ్చేసేది డెల్టా ఫార్మేషన్ అన్నమాట. అవన్నీ మనం ఈస్టర్న్ సైడ్ చూస్తాం. ఓకే, దీని మీద ఉండే మేజర్ డ్యామ్స్, ఈ రివర్ పైన ఉండే మేజర్ డ్యామ్స్ ఏంటి అంటే మహి బజాజ్ సాగర్ డ్యామ్, నెక్స్ట్ కడానా డ్యామ్. ఈ 2 డ్యామ్స్ కూడా మనకి ఈ రివర్ పైన ఉన్నాయన్నమాట. మనకి ఇది బ్రిడ్జ్ కొలాప్స్ అయింది అంటున్నారు కాబట్టి అది మాహి రివర్ లోకి పడిపోయినారు చాలా మంది. సో మాహి రివర్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది అనమాట
ఒకసారి, అందుకనే దీన్ని ట్విన్స్ పర్స్పెక్టివ్ లో చూసినాము. ఫర్దర్ గా దీనిపైన ఒక క్వశ్చన్ ఏంటి అంటే, హుండ్రూ డ్యామ్ అనేది మాహి రివర్ పైన ఉంది అని అంటున్నారు. కాదండి, ఇది సువర్ణ రేఖ అనే రివర్ పైన ఇది ఉందన్నమాట. రీసెంట్ గానే ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో ఉంది, దగ్గర దగ్గర 10 days బ్యాక్. అందుకనే ఇది ఇంక్లూడ్ చేశాను. హుండ్రూ డ్యామ్ అనేది ఏంటి, సువర్ణ రేఖ రివర్ పైన ఉంది. ఓకే, మాహి అనేది వెస్ట్ ఫ్లోయింగ్ ఇంటర్ స్టేట్ రివరా అంటే మల్టిపుల్ స్టేట్ నుంచి ఫ్లో అవుతుందా? అవును. నెక్స్ట్, ఓన్లీ రివర్ ఇన్ ఇండియా దట్ క్రాసెస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైస్. అవును, ఓన్లీ రివర్. సో మనకి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నమాట. ఓకే, ఫర్దర్ గా సెకండ్ టాపిక్ చూస్తే ఏంటి అంటే తలాష్ ఇనిషియేటివ్. తలాష్ ఇనిషియేటివ్ ఏంటి అంటే కొత్తగా మనకి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ట్రైబల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉంటారో వాళ్ళకి ఈ ఈ స్కీమ్ అన్నమాట. ఏంటి అంటే వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతుంది ఈ స్కీమ్. ఫస్ట్ టైం మనం ఇట్లాంటి స్కీమ్ ఓన్లీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ తీసుకొచ్చాము అంటే ఇదే అన్నమాట. ఇది అక్రాస్ 28 స్టేట్స్ అండ్ 8 UTs, అంటే మొత్తం అంతా మన ఇండియా మొత్తంలో ఉండే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఇది తీసుకొచ్చిన స్కీమ్ అని. ఓకే, ఎవరు తీసుకొచ్చారు అంటే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్, నెస్ట్ అనేది ఇన్ పార్ట్నర్షిప్ విత్ యూనిసెఫ్ ఇండియా వీళ్ళు ప్లస్ నెస్ట్ ఇద్దరు కలిసి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ తలాష్ అన్నమాట. ట్రైబల్ యాప్టిట్యూడ్ లైఫ్ స్కిల్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్, ఇది దీని యాక్రోనిమ్ అంటే ఫుల్ ఫామ్ అన్నమాట. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తున్నాము అంటే టెక్నాలజీ యూజ్ చేసి రిమోట్ ఏరియాస్ కి కూడా ఇది కనెక్ట్ అయ్యేలాగా చేస్తున్నాం అన్నమాట. ఓకే, దాని వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడ కూడా ట్రైబల్ స్టూడెంట్ కి వాళ్ళ బయట ఉన్న వేరే వాళ్ళతోని వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో గ్యాప్ వస్తుంది అన్న థాట్ రాకుండా ఉండాలి. దీంట్లో మనకి 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏంటి అంటే సైకోమెట్రిక్ అసెస్మెంట్స్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక టెస్ట్ పెడతాం. టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి కెరియర్ కార్డ్స్ అని ఇస్తారనమాట. దాంట్లో ఏంటి అంటే మీరు రాసిన టెస్ట్ ప్రకారంగా మీకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా సూట్ అయ్యే కెరియర్ ఆప్షన్స్ ని సజెస్ట్ చేయడం. అంటే మీరు దేంట్లో బాగా పర్ఫార్మ్ చేస్తే మీకు దానికి తగ్గట్టు కెరియర్ బాగుంటది అని సజెస్ట్ చేయడం సైకోమెట్రిక్ అసెస్మెంట్ అన్నమాట. ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ NCERT మన ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్ కెరియర్ కౌన్సిలింగ్. దాంతో పాటే ఇప్పుడు ఏదైనా వాళ్ళకి స్టూడెంట్స్ కి గైడ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా పెడుతున్నారు అన్నమాట. ఓకే, అంతేకాకుండా లైఫ్ స్కిల్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇప్పుడు మనకి IQ ఎంత ఇంపార్టెంట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో EQ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంటెలిజెంట్ కోషంట్ ఎంత ఇంపార్టెంట్, ఎమోషనల్ కోషంట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ ఎమోషనల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు అనమాట. ఓకే, అంతేకాకుండా టీచర్స్ కి లెర్నింగ్, ప్రాపర్ గా టీచింగ్ ఫ్యాకల్టీకి ఒక మెంటార్ గా వాళ్ళకి ఎఫెక్టివ్ గా వాళ్ళు టీచ్ చేయగలిగితేనే స్టూడెంట్స్ కి రీచ్ అవుతుంది అనమాట ప్రతిదీ. సో ఫస్ట్ టీచర్స్ ని వాళ్ళు నీట్ గా ఎడ్యుకేట్ చేస్తున్నారు త్రూ దిస్ ప్లాన్. ఓకే, అంతేకాకుండా ఒక్కసారి మనం దీంట్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా చూద్దాము. నెట్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ నెస్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 2019 లో వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పట్టుకొని వచ్చారనమాట దీన్ని. ఇది ఎప్పుడు వచ్చింది? 2019 లో వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ తీసుకొని వచ్చినారు. ఓకే, ఎందుకు? టు మేనేజ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. నెక్స్ట్ దీంట్లో ఉండే ఇంకో ఆర్గనైజేషన్ ఏంటి? యూనిసెఫ్. ఈ యూనిసెఫ్ ఏంటండి? ఇది గ్లోబల్ ఏజెన్సీ. దీంట్లో ఆల్మోస్ట్ 190+ కంట్రీస్ ఉన్నాయి మనకి. ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది అంటే World War II తర్వాత చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. యూనిసెఫ్ ఎప్పుడు వచ్చింది? 1946 లో వచ్చింది. ఓకే, తర్వాత ఇది
పర్మనెంట్ బాడీ అయింది, పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అయింది ఎప్పుడు అంటే 1953 అనమాట. ఇది స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ అనే రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, యుఎస్ఏ అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 400 మిసైల్ సిస్టమ్ అన్నమాట. మనకి రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా దీన్ని మనం ఎక్కువగా వాడలేం. అండ్ దీన్ని రీసెంట్ గా ఎందుకు న్యూస్ లో ఉంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒక ఇండియన్ ఫర్మ్, ఏదో ఒక ఇండియన్ ఫర్మ్ ని ఐడెంటిఫై చేసినారనమాట. ఎందుకు? ఈ S-400 మెయింటైన్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఫెసిలిటీ పెట్టండి. ఆ ఇండియన్ ఫర్మ్ ఏంటి అని ఇంకా మనకి అనౌన్స్మెంట్ రాలేదు, జస్ట్ ఐడెంటిఫై చేసినారు అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేసినారు అంటే, రష్యాలో ఉండే అల్మాజ్ అంటే అనే ఒక కంపెనీ దీన్ని మనకి డెవలప్ చేసినారు అనమాట. నాటోలో దీని కోడ్ నేమ్ వచ్చేసి SA-21 గ్రోలర్. ఓకే, ఇది ఏంటండి? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దీన్ని మన ఇండియాలో ఏమని పిలుస్తాము? సుదర్శన్ చక్ర. మనం ఏమని పిలుస్తాం దీన్ని? సుదర్శన్ చక్ర. నాటోలో దీని కోడ్ నేమ్ ఏంటి? SA-21 గ్రోలర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఇండియన్ సర్వీస్ కి మనం ఎప్పుడు ప్రొక్యూర్ చేసుకున్నాము అంటే 2018 బైలాటరల్ అగ్రిమెంట్ ద్వారా మనం దీన్ని ప్రొక్యూర్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు 2018 బైలాటరల్ అగ్రిమెంట్ ద్వారా. మామూలుగా ఇది రష్యన్ సర్వీస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది అంటే 2007 నుంచి ఇది స్టార్ట్ అయింది. ఓకే, మనం ఇది ఎక్కడి వరకు డిటెక్ట్ చేయగలదు అంటే 600 కిలోమీటర్స్ వరకు కూడా ఇది డిటెక్ట్ చేయగలదు. కాకపోతే సైమల్టేనియస్ గా అంటే మల్టిపుల్ టార్గెట్స్ ఒకేసారి వస్తున్నాయి అంటే 300 టార్గెట్స్ ఒకేసారి సైమల్టేనియస్ గా ఇది ట్రాక్ చేయగలదు. నేను న్యూట్రలైజ్ అంటే దాన్ని డౌన్ చేయగలదు అని చెప్పట్లేదు, ట్రాక్ చేయడం మాత్రం 300 టార్గెట్స్ ని ఒకేసారి ట్రాక్ చేయగలదు అనమాట. ఎందుకంటే దీనికి 360 డిగ్రీస్ కవరేజ్ ఉంది, దానికి స్టెల్త్ డిటెక్షన్ ఉంది. స్టెల్త్ డిటెక్షన్ అనేది మనం ఆల్రెడీ చూసామండి. స్టెల్త్ అంటే అది ఇన్విజిబుల్, మనకు కనిపించకుండా ఉండకపోయినా కూడా ఇది డిటెక్ట్ చేసే కెపాసిటీ దీనికి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, దీనికి మల్టిపుల్ టార్గెట్ ని ఒకేసారి ఎంగేజ్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. ఒకేసారి ఇది 36 టార్గెట్స్ ని ఎంగేజ్ చేయగలదు. ఓకేనా? ఎందుకు అంటే మ్యాక్ 14 స్పీడ్ తో వెళ్తుంది అండి. ఇది మ్యాక్ 14 స్పీడ్ తో అంటే చాలా హైపోసోనిక్ స్పీడ్ అన్నమాట ఇది. ఓకే, ఇది ఏంటి అంటే ఇది వేటిని న్యూట్రలైజ్ చేయగలదు అంటే వేటిని ఇది డిస్ట్రాయ్ చేయగలదు అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ని డిస్ట్రాయ్ చేయగలదు, డ్రోన్స్, హైపర్సోనిక్ వెపన్స్ ఇవన్నీ కూడా ఇది డిస్ట్రాయ్ చేయగలదు విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ 9 to 10 seconds. అంటే చాలా తక్కువ టైంలో అంత స్పీడ్ గా ఇది మనకి ఎనిమిది అనేది న్యూట్రలైజ్ చేయగలరు. ప్రెసెంట్ ఇది ఎక్కడెక్కడ ఉంది అంటే పతాన్కోట్ లో ఉంది, సిలిగురి కారిడార్ లో ఉంది, వెస్టర్న్ ఫ్రంట్ లో దీన్ని మనం పెట్టడం జరిగింది అనమాట. ఓకే, మనకి దీని తర్వాతనే ఉత్తరప్రదేశ్ లో దీనికి ఒక ఫెసిలిటీ కూడా తీసుకురావాలి అని అనుకున్నారు. ఓకే, అది కూడా న్యూస్ లో ఉంటుంది. ఫర్దర్ గా మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఏ కంట్రీ ఏ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. థర్డ్ అనేది ఒక అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. అది యుఎస్ఏ వాడుతుంది. మనకి థర్డ్ ఎవరు వాడుతున్నారు? యుఎస్ఏ వాడుతుంది అనమాట. తర్వాత S-400 మనం ఆల్రెడీ తెలుసు, రష్యా దగ్గర నుంచి తెచ్చుకుందాం, రష్యాది. HQ-9 ఇది కూడా మనకి చాలా ఎక్కువ విన్నాము డ్యూరింగ్ ద ఆపరేషన్ సింధూర్. మనం HQ-9 బేస్ ని ఇది చేసాము అని చెప్పేసి పాకిస్తాన్ లో. ఇది ఎవరిదండి? ఇది చైనాది అనమాట. ఐరన్ డోమ్ వచ్చేసి ఇస్రాయల్. ఓకే, థర్డ్ వచ్చేసి యుఎస్ఏది. బి వచ్చేసి 1 S-400 రష్యాది. నెక్స్ట్ HQ-9 చైనాది. ఐరన్ డోమ్ వచ్చేసి ఇజ్రాయెల్ అనమాట. సో దీంట్లో ఆప్షన్ డి కరెక్ట్. ఓకే, ఫర్దర్ గా చూస్తే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ. ఇది ఏంటి అంటే రీసెంట్ గా న్యూస్ లో ఉందన్నమాట. దీంట్లో
వరల్డ్స్ లార్జెస్ట్ కెమెరా ఉంది. దీంట్లో ఏంటి, వరల్డ్స్ లార్జెస్ట్ కెమెరా పెట్టడం జరిగింది. దాని వల్ల ఏంటి అంటే చాలా హై రెవల్యూషనరీ అస్ట్రానమీ అనేది మనం చూడొచ్చు. ఓకే, హై రెవల్యూషనరీ అంటే చాలా హెచ్డి పిక్చర్స్ అంటాం కదా మనం, అట్లాంటివి మనం దీని ద్వారా చూడొచ్చు. ఓకే, ఇది ఎక్కడుంది అంటే చిలీ ఏరియాలో మనం పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 8,600 feet అబౌవ్ ద సీ లెవెల్. అంటే ఆండీస్ మౌంటైన్ ఉంటాయండి ఇక్కడ. ఆ ఆండీస్ మౌంటైన్ లో మనం వన్ ఆఫ్ ద మౌంటైన్ లో దీన్ని పెట్టినాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనము దీని పేరు పెరాసి రుబిన్ అని పెట్టడానికి కారణం ఏంటి అంటే డార్క్ మ్యాటర్ పైన ఫస్ట్ ఎవిడెన్స్ తీసుకొచ్చిన వ్యక్తి అన్నమాట పెరాసి రుబిన్. అందుకే ఆ పేరు మీద ఈ అబ్జర్వేటరీ పేరు అనేది పెట్టడం జరిగింది. ఓకే, ఇది చిలీలో ఉంది, కానీ ఈ ప్రాజెక్ట్ ని మనకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫీస్ సైన్స్. మన యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫీస్ అండ్ సైన్స్ అని చూడగానే ఇది యుఎస్ వాళ్ళది, సో యుఎస్ఏ లోనే ఎక్కడో ఉండి ఉంటది అనుకుంటాం. కాదు, ఇది ఎక్కడ ఉంది, చిలీలో ఉంది అనమాట. ఆండీస్ మౌంటైన్ లో పార్ట్ గా ఇది ఉంది. ఓకే, దీంట్లో కొన్ని మేజర్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. దీంట్లో మనం మాట్లాడుకున్నాం వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ కెమెరా అనేది దీంట్లో ఉందన్నమాట. ఓకే, ఇది ఒకేసారి 40 ఫుల్ మూన్స్, ఒక మూన్ లో మామూలుగా ఒక టెలిస్కోప్ యూజువల్లీ ఒక హాఫ్ మూన్, మాక్సిమం హాఫ్ మూన్ అలా చూడగలదన్నమాట వ్యూ. కాకపోతే దీంట్లో వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ కెమెరా ఉండడం వల్ల ఇది 40 ఫుల్ మూన్స్ ని ఒకేసారి, దాని వైడ్ వ్యూ అంత ఉంటుంది అనమాట. 40 ఫుల్ మూన్స్ ఒకేసారి చూడగలం. నెక్స్ట్ దీంట్లో మనకి యూనిక్ 3 మిర్రర్ సిస్టమ్ అనేది ఉంది. ఓకే, దీంట్లో మనకి 3 మిర్రర్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఇది ఎవ్రీ నైట్ మనకి డేటా అనేది క్యాప్చర్ చేస్తుంది. 20 టెరాబైట్స్ ఆఫ్ డేటా, 20 టెరాబైట్స్ ఆఫ్ డేటా ఫర్ 10 years క్యాప్చర్ చేస్తుంది. ఓకే, దీంట్లో మనకి ఇంకా ఏమేమి అంటే మన గెలాక్సీని, ఒక స్ట్రక్చర్ ని డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది మన గెలాక్సీ. ఓకే, అంతేకాకుండా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అంటే అసలు అన్సీన్ ఇవి యూనివర్స్ లో చాలా ఉంటాయి. సో దాన్ని మనకి చూడడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆ కొన్ని కొత్త కొత్త ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా డిస్కవర్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం ల్యాబ్స్ లో మన స్కై ఎలా మారింది అనేది కూడా మనము వెనక నుంచి కూడా దీంతో చూడడానికి మనకి అవకాశం ఉందన్నమాట. ఫర్దర్ గా దీనిపైన ఒక చిన్న ఎంసీక్యూ ఇచ్చినాము, ఒకసారి చూడండి. ఏంటి అంటే ఇది ఆండీస్ మౌంటైన్ చిలీలో ఉంది. అవును. నెక్స్ట్ దీన్ని జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్ఎస్ఎఫ్ అండ్ యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫీస్ అండ్ సైన్స్. అవును. నెక్స్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ కెమెరా దీంట్లో పెట్టి ఉంది. 40 ఫుల్ మూన్స్ అంతా అది 40 ఫుల్ మూన్స్ అంత వ్యూ ఇది క్యాప్చర్ చేయగలదు. అవునండి. అండ్ ఇక్కడ ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ మనం యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఫండ్ చేస్తున్నారు అంటున్నాము, చిలీలో ఉందంటున్నాము, రెండు కరెక్టే. ఓకే, సో ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే అనమాట. దీనికి కావాల్సిన నోట్స్ నేను కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.